రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తుల రద్దీని అదుపు చేయడంలో విఫలమైన సిబ్బందిపై స్వతంత్ర వరుస కథనాల ప్రసారం చేసిన నేపథ్యంలో జిల్లా ఏఎస్పీ రుత్విక్ సాయి స్పందించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో దర్శనంకు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంపై స్వతంత్ర టీవీలో వరుస కథనాలు ప్రసారం కావడంతో వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి ప్రత్యక్షంగా భీమేశ్వరాలయాన్ని సందర్శించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆలయ అధికారులు సిబ్బందికి సూచించారు. ఏఎస్పీ వెంట సిఐ వీరప్రసాద్ సిబ్బంది ఆలయ అధికారులు ఉన్నారు. జాతర నేపథ్యంలో వేములవాడకి భక్తుల రద్దీ అనేది రోజు రోజుకు పెరుగుతుంది. సో దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని మా పోలీస్ యంత్రాంగం మొత్తము మన వేములవాడ భక్తులకి స్మూత్గా అలాగే పీస్ఫుల్గా దర్శనం కల్పించడమే మేము ధ్యేయంగా పెట్టుకున్నాము. దాని కొరకు సీసీటీవీ కవరేజ్ ఇప్పుడు 100% వేములవాడ టెంపుల్ మొత్తము సీసీటీవీ కవరేజ్లో ఉంది. అలాగే మా ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా పెరిగింది. ఎక్కడెక్కడైతే చోక్ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే భక్తులకి రద్దీగా ఉంటుందో అలాంటి ప్రదేశాల్లో మేము మా ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా పెంచాము. అలాగే పార్కింగ్ ఏరియాలో కానీ చుట్టుపక్కల ప్రదేశాల్లో ముఖ్యంగా స్త్రీలకి సేఫ్టీ కోసం మా షీ టీమ్స్ని కూడా డిప్లాయ్ చేశాము. అదేవిధంగా నిన్న ఒక సంఘటన చోటు చేసుకుంది. కొందరు ఒక ముఠా భక్తులకి దర్శనం కల్పిస్తామని వాళ్ళ దగ్గర నుండి పైసలు వసూలు చేస్తున్నారు. ఆ ముఠా మొత్తాన్ని మేము కస్టడీలోకి తీసుకున్నాము. వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేశాము. సమ్మక్క